విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విజయవాడలో కొనసాగుతున్న నిరసన దీక్షలు 3వ రోజుకు చేరాయి. విద్యార్థి, యువజన, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు వ్యాఖ్యలపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, ఇటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి అక్కడ. ఎస్ఆర్త విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి, యువజన, కార్మిక, రైతు సంఘాలు అయితే 3 రోజుల దీక్షలకు పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజులు కట్టి అన్ని చోట్ల కూడా ఈ దీక్షలో అయితే కొనసాగుతున్నాయి. ఇటు చంద్రబాబు నాయుడు పట్టు విడుదల పోకూడదు, అదేవిధంగా సెంటిమెంట్ అంటూ కూర్చుంటే స్టీల్ ప్లాంట్ నడవదంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అందరూ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ ఉన్నారు, ఆయనతో మాట. సరే, ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ని సెంటిమెంట్గా ప్రతిసారి అంటే కుదరదంటూ కూడా ఆయన మాట్లాడుతుంది, ఎలా చూస్తారు? కానీ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మాభిమానానికి, త్యాగానికి, పోరాటానికి ప్రతిబింబంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దాన్ని ఆ రకమైన పద్ధతుల్లో చూడకుండా చంద్రబాబు నాయుడు గారు అట్లా కామెంట్ చేయడం చాలా పొరపాటు. ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని కాపాడుతామని, రక్షిస్తామని, అభివృద్ధి చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రకమైనటువంటి మడిమ తిప్పటం, మాటలు మార్చడం సరైంది కాదు. ముఖ్యమంత్రి హోదాకు తగిన పద్ధతి కాదని కూడా రైతు సంఘంగా మేము భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ఆ విధంగా రైతు సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు పోట్లాడుతున్నాయి. కానీ దాన్ని ఏదో రకంగా దాన్ని నాశనం చేసి దాన్ని ఆ విధంగా బస్టు పట్టించాలని చూస్తున్నారు. ఇటీవల చూస్తే 4,000 మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల్ని బయటికి నెట్టాలని చూస్తే కార్మికులు పోరాడి విజయం సాధించారు. అదేవిధంగా 500 మంది దాకా పర్మనెంట్ కార్మికులు కూడా ఏదో ఇతర ప్లాంట్కి పంపాలని చూస్తే కూడా ఇతర పర్మనెంట్ కార్మికులు కూడా తీవ్రమైన ప్రతిఘటన చేస్తున్నారు. వారికి తోడుగా స్టీల్ ప్లాంట్ నిలబడేదాకా, స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేదాకా, ఆ క్యాప్టివ్ మైన్స్ వచ్చేదాకా, దానికి కేంద్ర పెట్టుబడి వచ్చేదాకా ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా స్టీల్ ప్లాంట్ నిలబడతారు. దానికోసం పోరాటం ఏ స్థాయి తీసుకెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి దీన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ తక్షణంగా వారు చేసిన వాగ్దానం మీదే మాట్లాడాలి తప్పితే పక్క మాటలు, చక్క మాటలు ఆ విధంగా ప్రజలకి నష్టం కలిగించాయి, ప్రజల్ని పక్కదారి పట్టించే ఆలోచన చేయొద్దని చెప్పి తీవ్రంగా వాగ్దానం చేస్తున్నాం. వాగ్దాన భంగం అయితే తీవ్రమైనటువంటి పోరాటంలోకి రైతులు, ఇతర సోదరులందరూ వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణ కొరకు అయితే పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. చంద్రబాబు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో హామీని ఖచ్చితంగా కొనసాగించారో, లేకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ సురేందర్.